ఆసిఫాబాద్ జిల్లాలో నిర్మించిన ప్రాజెక్ట్ 10 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు 10 ఏళ్ల కిందట నిర్మించారు. అప్పటి నుంచి నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదకరంగా మారింది. వాంకిడి, సిరిపూర్, కాగజ్నగర్ తో పాటు పలు మండలాల్లో 45,500 ఎకరాలకు సాగునీరు అందించడం ప్రాజెక్టు లక్ష్యం. ఇక పనులు 2005లో ప్రారంభించి 2007లో పూర్తి చేశారు. 2011లో అప్పటి సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాలువలు పూర్తి కాకముందే జాతికి అంకితం చేశారు. 270 కోట్ల అంచనా వ్యాయామంతో పనులు ప్రారంభించగా ఇప్పటి వరకు 751 కోట్లు ఖర్చు చేశారు. 2012 వరకు కాలువలు పూర్తి చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పూర్తి కాలేదు. కొమరంభీం జిల్లాలో నిర్మించిన కొమరంభీం ప్రాజెక్టు జిల్లాకే తలమానికం. అటు సాగు ఇటు తాగునీరు అందించేందుకు గొప్ప ఉద్దేశంతో నిర్మించిన ప్రాజెక్టు. పేరు గొప్ప ఊరు దిబ్బలాగా ఏళ్లు గడిచిన ప్రాజెక్టు మరమ్మతులకు మాత్రం నోచుకోవడం లేదు. తలాపున ప్రాజెక్టు ఉన్న ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో ఊహించలేం. ప్రపంచ చరిత్రలోనే ఏదో అద్భుతం. ప్రాజెక్టును కాపాడుకునేందుకు అధికారులు పాలిథిన్ కవర్లు కప్పి తిప్పలు పడుతున్నారు. పూరిళ్లలో వర్షం పడితే కాపాడుకునేందుకు పూరి గుడిసెలపై కవర్లు కప్పుతారు. కానీ అంత పెద్ద ప్రాజెక్టుకు కవర్లతో కవర్ చేస్తే మరీ అంత పెద్ద ప్రాజెక్టు ప్రమాదం నుంచి బయటపడుతుందా? కవర్లతో కవర్ చేస్తున్న ఆ ప్రాజెక్టుపై 6 టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. పిల్ల కాలువలు పూర్తిగా కాకపోవడం ఉన్న పెద్ద కాలువ సైతం దెబ్బతిన్నది. దీంతో వర్షాధార పంటలే రైతులకు దిక్కయ్యాయి. పోయిన ఏడాది భారీ వర్షాలకు ఏకంగా కట్ట కుంగిపోయింది. 100 మీటర్ల వరకు లోపలి భాగం సైడ్ వాల్ కూలిపోయింది. కట్ట మధ్యలో బీటలు బారింది. కొంతమేర కూలి కింద పడింది. కొన్ని చోట్ల లీకేజీలు సైతం ఉన్నాయని రైతులు తెలుపుతున్నారు. అయితే గత సీజన్లో కురిసిన భారీ వర్షాలకు కట్ట దెబ్బతింటే పాలిథిన్ కవర్లు కప్పారు. ఇప్పటి వరకు అధికారులు మరమ్మతులు మాత్రం చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం వర్షానికి దెబ్బతిన్న కొమరంభీం ప్రాజెక్ట్ ప్రస్తుతం దిగువ ప్రాంత ప్రజలను ఆందోళన కలిగిస్తుంది. సంవత్సరం క్రితం కురిసిన వర్షాల వల్ల ఆ ప్రాజెక్ట్ సైడ్ వాల్ దెబ్బతిని విరిగిపోయింది. దీంతో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ఆనకట్ట పగుళ్లు బయటకు కనిపిస్తున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ప్రజలు, రైతులు భయాందోళనకు గురవుతున్నారు. ఆనకట్టను కాపాడుకునేందుకు ఇంజనీరింగ్ అధికారులు నీటి తాకిని తట్టుకునేలా పాలిథిన్ కవర్లను అమర్చారు. ప్రస్తుతం పైనుంచి వరద నీరు పోటెత్తడంతో ప్రజల్లోకి ప్రాజెక్టులోకి వచ్చిన నీటిని వచ్చినట్టే కిందకు వదులుతున్నారు. అయితే వరద నీటిని లెక్కించేందుకు డైల్ గేజ్ లేకపోవడంతో నీటి మట్టాన్ని అధికారులు లెక్కించలేకపోతున్నారు. ప్రాజెక్టు దెబ్బతిని సంవత్సరం అయినప్పటికీ ఎలాంటి చర్యలు చేయకపోవడం వల్ల ఆ ప్రభావంతో ప్రాజెక్టు ప్రమాదకరంగా మారుతుంది. ఎప్పుడు ఆనకట్ట తెగిపోతుందనే అయోమయంలో ప్రజలు భయపడుతున్నారు. ఈ వర్షాకాలంలో కూడా పాలిథిన్ కవర్లతో అలాగే ఉంచడంపై స్థానికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టి ప్రాజెక్టుకు మరమ్మతులు చేయడంతో పాటు ఆయకట్టుకు నీరు అందే విధంగా కుడి ఎడమ కాలువను మరమ్మతులు చేసి రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. నా పేరు ఖండ్ర విశాల్, బీజేపీ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్, ఆసిఫాబాద్ కొమరంభీం. అయితే దాదాపు 20 సంవత్సరాల నుండి కొమరంభీం ప్రాజెక్ట్ పేరుకే పెద్ద ప్రాజెక్ట్. మనం చూసినట్టయితే కని విని వెరగని రీతిలో కవర్లతో కటింగ్లు ఇచ్చుకుంటూ కవర్లతో కప్పి తాడిపత్రితో కప్పి ఆ ఆనకట్టుని ఏదైతే మహా అద్భుతంగా చిత్రీకరించి ఆ ఆనకట్టుని ఆపడం జరుగుతుంది. ఎక్కడ లేని విధంగా ఇంజనీర్ ఇక్కడ పనిచేస్తుంది. గత ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలించిన ఆ ప్రాజెక్ట్ జోలికి, ఆ ప్రాజెక్ట్ మరమ్మతుకి ఇప్పటివరకు చేయని పరిస్థితి. మరియు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ హయాంలో ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించడం జరిగింది. దాదాపు 50,000 ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టు 1 సెంటు భూమికి కూడా తడిపిన దాఖలాలు లేవు. ఏదైతే మన అడ ప్రాజెక్టు ఆనాడు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు గారు శంకుస్థాపన చేసి టెండర్లు వేసి అమౌంట్ అంతా ఓకే అయిపోయినాక తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్టు కంప్లీట్ చేయడం జరిగింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత కుడి కాలువ అనేది పెండింగ్ పడ్డది. అది అప్పుడు కుడి కాలువ చేయడం, అది కుడి కాలువ కానీ కొన్ని చిన్న కాలువలు, పిల్లి కాలువలు సరిగా అది ఓన్లీ అప్పుడు 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో కంప్లీట్ చేసిన తర్వాత దాన్ని మిగతా తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. దాని ప్రాజెక్ట్ని అది ఏ పరిస్థితులు ఉందో అదే పరిస్థితిలో ఉంచింది. మొన్నటి వర్షాలలో
కనీసము ఆ కుడి కాలువ కానీ దానికంటే ఆయకట్టు మొత్తం తెగిపోయే పరిస్థితి ఉండేది. మొన్నట్లా అది కవర్లు కప్పి ఏదో కప్పి దాన్ని మేనేజ్ చేసిర్రు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అది అట్లా జరిగింది. తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. అదన్నా కనీసం దాన్ని కొంచెం మెయింటెనెన్స్ ఏమైనా రిపేర్ చేసేది అంటే అది కూడా రిపేర్ చేయలేని పరిస్థితులు. 10 సంవత్సరం నయా పైసా రూపాయి ఖర్చు పెట్టలేదు. కనీసం కుడి కాలువ లేదు, కుడి కాలువ తీయలేదు, ఏది లేదు, రూపాయి ఖర్చు పెట్టింది లేదు. ఆ కాలువ ఇప్పుడు ఏ పరిస్థితులు వచ్చిందంటే ఆరా ప్రాజెక్టు మరో కొన్ని మంచి వారం రోజులు వర్షం పడ్డదంటే రాబోయే రోజుల్లో ఆ ఆడా ప్రాజెక్ట్ టోటల్గా కూలిపోయే పరిస్థితి వస్తుంది. కొమరంభీం జిల్లాలో కొమరంభీం ఆడా ప్రాజెక్ట్ నిర్మించి 10 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ నేటి వరకు కూడా 1 ఎకరం పొలాన్ని కూడా నీరు అయినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఏదైతే గత 2 సంవత్సరాల క్రితం కురిసినటువంటి భారీ వర్షాల వలన కాలువ అనేది దెబ్బతీయడం జరిగింది. ఆ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు ఆ కాలువకి మరమ్మతులు చేయకపోగా కేవలం పాలిథీన్ కవర్లతో కవరింగ్ చేసే ప్రయత్నమే చేశారు తప్ప నేటి వరకు కూడా 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఆ కాలువకు మరమ్మతులు చేయకపోగా, అంతేకాకుండా ఏదైతే ప్రాజెక్టు ద్వారా నీరు ఇయ్యాలో ఆ ప్రాజెక్టు ద్వారా నీరు ఇచ్చే కాలువలు కూడా పూర్తి స్థాయిలో నిర్మించలేదు. ఆ నిర్మించే కాలువలు కూడా నేటి వరకు అంటే పాడైపోయినాయి. దానివల్ల కూడా ఈరోజు వర్షం ప్రాజెక్టు ద్వారా వచ్చి నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ కాలువలు అంతా చెడిపోవడం వల్ల నీరు అనేది స్టోరేజ్ ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించాలి. ఏదైతే కుడి కాలువ దెబ్బతిందో ఆ దెబ్బకు వెంటనే మరమ్మతులు చేయాలి. ఎందుకంటే భవిష్యత్తులో కురిసేటటువంటి భారీ వర్షాలకు ఆ కాలువ అనేది పూర్తి దెబ్బతిని అంటే ముంపునున్న గ్రామాలు అంటే తీవ్ర నష్టం జరిగే పరిస్థితి ఉంది. అదేవిధంగా పంటలకు కూడా నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలి. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వమైన ఆ కొమరంభీం ప్రాజెక్టు ద్వారా రైతులందరికీ నీళ్లు అందించాలని కోరుతా ఉన్నాం. కొమరంభీం సంవత్సరాల నుండి కొమరంభీం ప్రాజెక్టుకు పాలిథీన్ కవర్లు కప్పిన దగ్గర నుండి రిపేర్ల ఊసేలేదు. ఇటు అధికారులు అటు ప్రజా ప్రతినిధుల తీరు ఇట్టే కనబడుతుంది. దిగువన ఉన్న గుండి కిరిడి గ్రామాలతో పాటు మరో 10 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదిస్తున్నాయి. ఒక పక్క భారీ వర్షాలతో పాటు వరదలు తన్నుకొస్తున్నాయి. కట్ట తెగితే ప్రమాదం ఖాయమంటున్నారు 30 గ్రామాల ప్రజలు. ఇప్పటికైనా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ప్రభుత్వం స్పందించి కొమరంభీం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్ కుమార్తో సత్యనారాయణ, 6 టీవీ.